హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఎస్, ఈ పేరు తెలియని రాజకీయ నాయకులు ఉండరు. అండ్ ఆంధ్ర నాయకుల్లో అంటే ఆంధ్ర ప్రజల్లో ఈ పేరు తెలియని వ్యక్తులు ఉండరు. సో అంతలా పాపులర్ ఈ వ్యక్తి. అండ్ గతంలో మనం చూసాం, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రాకముందు ఆయన చేసిన మాటలు చాలా వైరల్ అయ్యేవి. ఆయన ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా, లేకపోతే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా, లేకపోతే ఏదైనా సభలో పాల్గొన్నా ఆయన మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయ్యేవి. సో అలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాప్కి చైర్మన్గా ఆయన సెలెక్ట్ అయ్యారు. అండ్ శాప్కి చైర్మన్గా ఆయన హోదాతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. గత 5 సంవత్సరాలుగా స్పోర్ట్స్ సంబంధించిన ఒక శాఖకి ఆయన చైర్మన్గా ఉన్నారు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం కనుమరుగైపోయారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిన దగ్గర నుండి ఆయన కనపడడం లేదు. సో గతంలో ఈయన షాప్కి చైర్మన్గా వ్యవహరించారు అండ్ స్పోర్ట్స్ సంబంధించి. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా ఎంత ప్రభావితం చేశారంటే యువతని నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు అడుగులు వేసేలాగా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసేలాగా యువతని ఏదైతే ఈ 40% వచ్చిందో ఓటు శాతం అనేది, ఆ 40%లో యువతని వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు తీసుకురావడానికి ఈయన పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. అది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాలి. అంత ప్రభావితం చేశారు ఆయన మాటలతోటి. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ఎందుకో వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాగే రాజకీయాలకి చాలా దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ముందు ఎలా ఉండేవారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అని చెప్పేసి ఒకసారి మనం చూసుకున్నట్టయితే యువజన విభాగంలో కీలకంగా మారిన బైరెడ్డి. ఎస్, యువతకి ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో, యువత వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి, లేకపోతే యువత వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు మొగ్గు చూపడానికి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చాలా కీ రోల్ ప్లే చేశారు. మనందరికీ తెలిసిందే. ఆయన స్పీచ్తో యువతలో నిజంగా ఆ మోటివేషన్ తీసుకొచ్చారు. ఎస్, జగన్ గారి వైపు మనం నిలబడాలి అని చెప్పేసి అలా అనుకునేలాగా ఆయన గతంలో చేయడంలో సక్సెస్ అయ్యారు. అంత ప్రభావం చూపింది ఆయన మాటలు కావచ్చు, లేకపోతే ఆయన స్పీచ్లు కావచ్చు. వైఎస్ జగన్తో అత్యంత సన్నిహితం. ఏదైతే ఈ మోటివేషన్ అనేది చేస్తూ ఉన్నారు యువతని, ఎలాగైతే యువజన విభాగం మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు మొగ్గు చూపేలాగా ఆయన ఎంత కష్టపడ్డారు, ఆ కష్టానికి ప్రతిఫలంగా జగన్ గారు దగ్గర తీసుకున్నారు. ఆయన్ని దగ్గర తీసుకొని జగన్ గారితో మాట్లాడే డైరెక్ట్ యాక్సెస్ కలిగించారు ఆయనకి. అంత సన్నిహితంగా ఉన్నారు వైఎస్ జగన్ గారితో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు. ఎస్, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఆయన్ని నియమించారు వైఎస్ జగన్ గారు. అంత సన్నిహితంగా, అంత దూకుడుగా ఉండేవారు గతంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. అప్పటి ఎమ్మెల్యే ఆర్థర్తో పంచాయతీ, ఇది అందరికీ తెలిసిందే. ఆర్థర్ ఏమో నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హవా ఏంటి, ఇక్కడ నేను కదా ఎమ్మెల్యే అని చెప్పేసి ఆర్థర్ ప్రతిసారి ఇదే పంచాయతీ పెట్టేవారు. నా నియోజకవర్గంలో ఆయన ఎందుకు వేలు పెట్టాలి అని చెప్పేసి ప్రతిసారి జగన్ వరకు ఈ పంచాయతీ అనేది వెళ్ళేది. సో ఇద్దరి మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గుమనేలాగా ఆర్థర్ వర్సెస్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పంచాయతీ ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉండేది. ఆర్థర్ గారేమో చాలా కామెంట్స్ చేసేవారు, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఏంటి, అసలు నా పంచాయతీలో ఆయనకేం పని అని చెప్పేసి చాలా కామెంట్స్ అనేది చేసేవారు. సో ఇలా ఇంత అంటే ఈ ఇద్దరు పంచాయతీల్లో ఎలాగైనా సరే ఈసారి ఆర్థర్ని తప్పించాలని చెప్పేసి బైరెడ్డి గారు డిసైడ్ అవ్వడం. సో ఆ డిసైడ్ అయిన పరంగానే ఆర్థర్ని తప్పించి సుధీర్కు టికెట్ రావడంలో కీ రోల్ ప్లే చేశారు ఆయన. ఏదైతే ఈ నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి మార్పులు చేర్పులు చేయాలి అని చెప్పేసి అధిష్టానం వరకు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈసారి ఆర్థర్ని కాకుండా వేరే వాళ్ళని మార్చాలి అని చెప్పేసి ఆయన అక్కడ అపీల్ చేయడం, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అపీల్కి సానుకూలంగా అధిష్టానం స్పందించి ఆర్థర్ని మార్చి ఆర్థర్ ప్లేస్లో సుధీర్ని తీసుకొచ్చారు. సో ఆర్థర్ని తప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఎలాగైనా సరే నందికొట్కూరు ఈసారి వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఖచ్చితంగా నందికొట్కూరు నియోజకవర్గం మొత్తం నా హ్యాండ్ ఓవర్లో వస్తుందని చెప్పేసి సిద్ధార్థ్ రెడ్డి భావించి ఆర్థర్ని తప్పించారు. సో ఆర్థర్ని తప్పించినా సరే, సుధీర్ని తీసుకొచ్చినా సరే, ఈ కూటమి వేవ్లో
వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. నందికొట్కూరులో కూడా ఘోరంగా ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పరిస్థితి ఏంటని ఒకసారి మనం చూసుకుంటే ఓడిపోయిన తర్వాత అడ్రస్ లేని బైరెడ్డి. ఇదే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్ గారు జనాల్లోనే ఉంటున్నారు. ఏదన్నా చిన్న ఘటన జరిగినా సరే వైఎస్ జగన్ గారు అక్కడికి వచ్చేస్తారు. అక్కడికి వచ్చి ఆ సమస్య మీద స్టేట్మెంట్లు ఇస్తారు, మాట్లాడతారు. అక్కడ ఉన్న బాధితులకి పరామర్శ అనేది చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి తరుణంలో కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఎక్కడా కనిపించని దాఖలాలు లేవు ఇంత జరుగుతున్నా సరే. సో నందికొట్కూరు మున్సిపాలిటీలు ఖాళీ అవుతున్నా పట్టించుకొని బైరెడ్డి గెలిచిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి అనేక మున్సిపాలిటీల్లో ఉన్న అనేక మంది నాయకులు ఖాళీ చేస్తున్నారు. అంటే ఆ పార్టీని వదిలేసి కూటమి పార్టీలోకి జాయిన్ అవుతూ ఉన్నారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అనేక మంది నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, అలాగే వార్డు స్థాయి నాయకులు, వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంలోకి జాయిన్ అవుతున్నా సరే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఎక్కడే కానీ దాని గురించి మాట్లాడడం లేదు, అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు. బైరెడ్డిపై అడుదామా ఆంధ్రాలో స్కామ్ ఆరోపణలు గతంలోనే మనం చూసాం. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఫస్ట్ వచ్చిన ఆరోపణ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మీదే. రోజా గారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇద్దరు కలిసి 100 కోట్లు స్కామ్ చేశారు ఆడుదాం ఆంధ్ర పేరుతో అని చెప్పేసి గతంలో చాలా సంచలనమైన న్యూస్ అనేది బయటకు వచ్చింది. సో ఆ స్కామ్ అనేది కూడా ప్రస్తుతం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని వెంటాడే అవకాశం దాదాపు ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం రోజా గారి మీద, అలాగే ధర్మన్న ప్రసాద్ మీద ఆ కేసు అనేది ఆల్రెడీ ఫైల్ చేశారు. ఆ సిఐడి అధికారులు దాని మీద ఆల్రెడీ దర్యాప్తు అనేది చేస్తూ ఉన్నారు. సో ఈ దర్యాప్తులో ఖచ్చితంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు కూడా రావచ్చు అని చెప్పేసి చాలా న్యూస్లో ఈ పేరు అనేది, ఈ న్యూస్ అనేది వైరల్ అవుతూ ఉంది. సో వైసీపీ నేతలు సైతం బైరెడ్డిపై విమర్శలు. గతంలో ఎలాగైతే జగన్ గారి పక్కనే ఉంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేక నియోజకవర్గాల్లో, ఎన్నికల సమయంలో అనేక నియోజకవర్గాల్లో తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాగైనా గెలిపించాలి అని చెప్పేసి అనేక నియోజకవర్గాల్లో తిరిగి అనేక మంది నాయకుల్ని కలిసి అనేక రోడ్ షోలు పెట్టారు, అనేక పాదయాత్రలు చేశారు. ఇన్ని చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తున్నా కూడా ఎందుకని బయట రావట్లేదని సొంత పార్టీ నేతలే ఆయన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. గతంలో అంత కీలకంగా వివరించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, మొత్తం నేనే అని అనుకున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఎందుకని ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు, ఎందుకని ఆయన బయటకు వచ్చి జగన్ గారికి ఎందుకని ఆయన మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పేసి సొంత పార్టీ నేతలే ఆయన మీద ఇప్పుడు విమర్శలు అనేది చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత గతంలో ఎవరైతే కీలకంగా ఉన్నారో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు అందరూ చాలా సైలెంట్ అయిపోయారు. మేబీ ఏమన్నా స్కాములు ఏమన్నా బయటపడతాయనో, లేకపోతే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి వేధిస్తుందనే ఒక భయంతోనో, కారణాలు ఏదో కానీ మొత్తానికి చాలామంది నాయకులు, గతంలో అనేక రకాలుగా విమర్శలు చేసిన నాయకులు, గతంలో పాపులర్ ఫేసెస్గా పబ్లిక్లో తిరిగిన నాయకులు ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు, కనుమరుగైపోయారు, ఎక్కడే కానీ కనపడడం లేదు. సో అందులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకరు. మరి చూద్దాం నిజంగా భవిష్యత్తులో నిజంగా పార్టీకి ఆయన అండగా ఉంటారా, లేకపోతే ఇంకేదన్నా నిర్ణయం తీసుకుంటారని తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఆయన అజ్ఞాతంలో ఉన్నారని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.